ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. తాడపల్లిలో జరిగిన వైసీపీ ఎల్పీ మీటింగులో జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో మాత్రం గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శాసనసభకు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించింది. శాసనసభలో తమ గొంతు వినిపించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు. సీఎంకు ఇచ్చినంత సమయం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే తమకు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. అయితే మండలిలో తమకు మంచి సంఖ్యాబలం ఉందని, ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడతామని స్పష్టం చేశారు. లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అబద్దాలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక ఆ విషయంలో ప్రజలు భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే అన్నారు. చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్లు సరఫరా జరిగిందని, ఇక సిబిఐ ఛార్జ్ షీటుపై సమాధానం చెప్పాల్సింది ఆయనే అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన స్కామ్లమయమైందని, విశాఖలో 5,000 కోట్ల భూమిని చంద్రబాబు బంధువుకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ అన్ని అంశాలను తగిన ఆధారాలతో శాసన మండలిలో లేవనెత్తుతామని జగన్ వెల్లడించారు.